గుడ్ మార్నింగ్ అండి. ఏపీలో రేషన్ కార్డులు, డిజిటల్ కార్డులు ఇక ఎక్కడ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, ఇంటికే వస్తాయని చెప్పి ఇన్ఫర్మేషన్ పెట్టారు. తెలంగాణలో రేషన్ కార్డులు ఆన్లైన్లో పెట్టారు కానివ్వండి, కార్డులు ఎవరికి ఇంతవరకు డెలివరీ పాత వాళ్ళకి ఇవ్వలేదు, కొత్త వాళ్ళకి ఇంకా రాలేదు. ఇప్పుడు గురువు గారు, సిబిఎన్ గారు, గురువు గారు, చెడు ఉంటే మీరు తీసుకోకండి, మంచి ఉన్నది తీసుకోండి. దాంట్లో ఇప్పుడు తప్పు లేదండి. మీకంటే పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, ఆయన అనుభవజ్ఞులు, ఆయన దగ్గర నేర్చుకున్న తప్పు లేదు. మీకు మంచి విషయాలు తీసుకోండి, ఇంప్లిమెంట్ ఇక్కడ కూడా చేయండి. అక్కడ ఎలా చేస్తున్నారో మీరు కూడా ఆ విధంగా చేయండి. వాళ్ళకి ఇంకా మోడీ గారు గవర్నమెంటు, మోడీ గారు ఇస్తే ఆయన చేయాలి అంటే ఆయన అనుభవంతో అక్కడ పెట్టుకొస్తున్నారు. డిప్యూటీ సీఎం గారు, ఆయన సీఎం గారు, వీళ్ళ అనుభవంతో, లోకేష్ గారు, వీళ్ళందరి అనుభవంతో నెట్టుకొస్తున్నారు. కష్టంలో కూడా ప్రజలకి సంతోషపరుస్తున్నారు. మీకు తెలంగాణలో రికవరీకి అవకాశాలు ఉన్నాయి. అది అవినీతి సొమ్ము ఉంటాయి. ధనిక రాష్ట్రం, ప్రతిదీ మీ దగ్గర ఉంది. మీరు చేయాలనుకుంటే చేయగలుగుతారు. ఆదాయం పెంచే మార్గాలు మీరు ఎలా, ఒక్క విషయం అండి, ఏపీ బస్సులు, తెలంగాణ బస్సులు రెండు చూడండి. ఆడలో సీట్లు ఎలా ఉన్నాయి, మన దాంట్లో సీట్లు ఎలా ఉన్నాయి, అబ్జర్వ్ చేశారు ఎక్కడన్నా? ఏ రూట్లో ఏ బస్సులు ఎలా వెళ్తున్నాయి, వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళు జుట్టు పట్టుకోకుండా ఉన్నారు అంటే వాళ్ళకి అక్కడ బస్సుల సంఖ్య ఈ ఎక్కువ డీలక్స్ లాంటి ఎక్కువ బస్సులు పంపిస్తున్నారండి ఆ రూట్లో. మీకు అట్లేదు. మారుమూల గ్రామానికి కూడా బస్సులు వెళ్తున్నాయి ఏపీలో. తెలంగాణలో మారుమూల గ్రామానికి బస్సులు ఎక్కడన్నా వెళ్తున్నాయా? ఏ విలేజ్లకు చూడండి. మూస పద్ధతిలో మీరు ఎంతసేపు కాంగ్రెస్ ఎప్పుడు పాత పద్ధతిలో వెళ్తే ఇక నెక్స్ట్ సారి రాదండి. ఆధునికతతో మీరు మారాలి. కాంగ్రెస్ పద్ధతిలో మీరు వెళ్ళొద్దు, రేవంత్ రెడ్డి పద్ధతిలో మీరు వెళ్ళండి. చేసుకుంటూ వెళ్ళిపోండి, అదే వస్తుంది. మంచి అయినా చెడైనా చేసుకుంటూ వెళ్తూ ఉంటే వస్తుంది. ఆదాయాన్ని పెంచేది పెంచుకోవాలి, పథకాలు ఇవ్వాలి, అన్నీ చేసుకోవాలి. అవినీతికి పాల్పడితే వాళ్ళని ఎమ్మటే జైలుకు పంపాలి.